ప్రవీణ్, జాబ్ సీకర్ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేస్తావు? మన ప్లానెట్ ఫైనాన్స్లో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి జాబ్ రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేబీ స్కిల్ సెట్ అవ్వచ్చు, లేకపోతే అదర్ ఏరియాస్ అవ్వచ్చు. నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావు మీ ప్లానెట్ ఫైనాన్స్లో? అన్న వెరీ సింపుల్ అన్న. అసలు నేను ఇండస్ట్రీ రాకముందు లేదా ఇప్పుడు కూడా వేరే కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయో చెప్తాను. ఎస్విపి ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, వాళ్ళు డిజైన్ చేస్తారు జేడీ. మాకు డెరివేటివ్స్, హెచ్ఎఫ్ రీకాన్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ప్రైవేట్ ఈక్విటీ కావాలని వాళ్ళు ఒక 20 పాయింట్స్ చెప్తారు. ఎవరికి చెప్తారు? హెచ్ఆర్కి ఇస్తారు ఆ జేడీ. అన్ఫార్చునేట్లీ హెచ్ఆర్కి ఫైనాన్స్ నాలెడ్జ్ ఉండదు కదా. ఈ హెచ్ఆర్ ఏం చేస్తారంటే దాన్ని ప్లేస్మెంట్ ఆఫీసర్కి పంపిస్తారు. టీపీఓ అంటారు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. ఈ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఈ జేడీని స్టూడెంట్కి ఫార్వర్డ్ చేస్తాడు. స్టూడెంట్కి ఏమర్థం అవుద్ది? ఎస్క్యూఎల్ లేదా పవర్ బిఐ లేదా డెరివేటివ్స్ వాడికి తెలియదు, వాడి సిలబస్లో లేవు ఇవి. ఎంబీఏ ఫైనాన్స్ సిలబస్లో లేవు, సిఏ సిలబస్లో ఉన్న బుక్కిష్గా ఉంటాయి. అవును, స్టూడెంట్కి అది తెలియదు. పాపం వాడు ఆ జేడీ వాడు కింద మీద పడి ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఫెయిల్ అవుతాడు. మనమేం చేస్తామంటే కంపెనీ నుంచి జేడీ రాగానే దాని మీద మనకు ఒక సిలబస్ రివిజన్ కమిటీ ఒక 20 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్స్. ఒక 17 ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ 30 మెంబర్ టీంలో జేడీ వచ్చినప్పుడు మనము ఏ స్టూడెంట్స్ని ఏ కంపెనీస్లో పనిచేసే వాళ్ళని మన స్టూడెంట్స్ని ఎవరైతే పనిచేస్తున్నారో అట్ ద సేమ్ టైం మన ఫ్యాకల్టీ టీంని కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం, విచ్ విల్ గో ఆన్ ఫర్ 4-5 days. దీన్ని ఏ రకంగా స్టూడెంట్కి చెప్పాలి, ఏ ఎగ్జాంపుల్స్ చెప్పాలి, ఏ డేటా చూపించాలి అనేది ఒక కరికులం డిజైన్ చేస్తాం. ఒక జేడీ మన దగ్గరకు వచ్చిందంటే దాని మీద బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ఒక 100 pages మెటీరియల్ రెడీ అవుతుంది 4 daysలో. దీన్ని క్లాసెస్లో చెప్తాం. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాడు వీడు. అప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇంత సిలబస్ నేర్పించారా, ఇది ఒక మిరాకిల్ కదా, అసలు ఏంటి మీకు ఇంత నేర్పించారా పీజీడిఎంలో అని చెప్పి షాక్ అయ్యి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో ఇట్ ఈస్ లైక్ మేకింగ్ ఏ క్యాండిడేట్ సూటబుల్ ఫర్ ద కార్పొరేట్ ఫర్ దట్ పర్టికులర్ జేడీ. అలాగా మన దగ్గర ఒక 40 డిపార్ట్మెంట్స్ జేడీస్ ఉన్నాయి. ఆ జేడీ వస్తుంది, బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తాం, సిలబస్ డిజైన్ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం, ఇంటర్వ్యూస్ పంపిస్తాం. సో దిస్ రీసెర్చ్ వీఆర్ డూయింగ్. ఇది ఒక బిగ్గెస్ట్ అసెట్ అనమాట మనకి. ఇందువల్ల ఇన్ని ప్లేస్మెంట్స్ చేయగలుగుతున్నాం.